బీసీసీఐ 2026 టీ20 వరల్డ్ కప్ కోసం స్క్వాడ్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ స్క్వాడ్ అయితే ప్రతి ఇండియన్ క్రికెట్ అభిమానికి కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే ఇందులో మోస్ట్ సర్ప్రైజింగ్ సెలక్షన్ అయితే ఒకటి ఉంది. అదేంటంటే బీసీసీఐ ఫేవరెట్ ప్లేయరు అలాగే ఆల్ ఫార్మాట్ కెప్టెన్ అనుకుంటున్న శుభ్మన్ గిల్ని టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ నుంచి తప్పించారు. ఇదైతే ఎవరు ఊహించుండరు, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఇలాంటి నిర్ణయం బీసీసీఐ తీసుకుందంటే ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఫామ్లో లేని ప్లేయరు ఎన్ని అవకాశాలు ఇస్తున్నా కూడా ఉపయోగించుకున్నప్పుడు టీ20 వరల్డ్ కప్ లాంటి పెద్ద ఈవెంట్లో ఆడించడం వేస్ట్. సో బీసీసీఐ శుభ్మన్ గిల్ని 2026 టీ20 వరల్డ్ కప్ టీం నుంచి అయితే తప్పించింది. ఇదైతే మంచి డెసిషనే. 2026 టీ20 వరల్డ్ కప్ ఆడబోయే 15 మంది ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ని, వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్ని సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకు సింగ్, ఈశాన్ కిషన్, సంజు శాంసన్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్. ఈ 15 మంది 2026 టీ20 వరల్డ్ కప్లో ఆడబోతున్నారు. గత 4-5 బైలాటరల్ టీ20 సిరీస్ల నుంచి ఎవరైతే ఆడుతూ వస్తున్నారో, ఎవరినైతే సెలెక్ట్ చేస్తున్నారో వాళ్ళనే టీ20 వరల్డ్ కప్లోకి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మెజారిటీ ఆఫ్ ద పార్ట్ వాళ్ళే ఉన్నారు. ఇందులో సర్ప్రైజింగ్గా యాడ్ అయిన ప్లేయర్స్ ఏవైనా ఉన్నాయంటే, 1 రింకు సింగ్, 2 ఈశాన్ కిషన్, 3వది ఏంటంటే గిల్ని తప్పించడం అనేది చాలా పెద్ద నిర్ణయం, చాలా మంచి నిర్ణయం. ఆల్మోస్ట్ ఆల్ 2026 టీ20 వరల్డ్ కప్లో అభిషేక్ శర్మ, సంజు శాంసనే ఓపెనర్లుగా దిగుతారు. సంజు శాంసనే వికెట్ కీపింగ్ పాత్ర పోషిస్తాడు. ఒకవేళ అభిషేక్ శర్మ గాయపడినా లేదంటే సంజు శాంసన్ గాయపడినా సంజు శాంసన్ ప్లేస్లో వికెట్ కీపింగ్లో రీప్లేస్ చేయడానికి ఈశాన్ కిషన్ ఉపయోగపడతాడు. ఒకవేళ అభిషేక్ శర్మ గాయపడినా కూడా అభిషేక్ శర్మను రీప్లేస్ చేయడానికి ఈశాన్ కిషన్ ఉపయోగపడతాడు. రీసెంట్గా జరిగిన సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ టీంకు కెప్టెన్గా ఉండి ముందుండి నడిపించి ఫైనల్లో సెంచరీ కొట్టి జార్ఖండ్కు సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీని అందించాడు. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్లో చోటు సంపాదించుకున్నాడు ఈశాన్ కిషన్. టీ20 వరల్డ్ కప్లో జితేష్ శర్మకి ప్లేస్ ఉంటుంది అనుకున్నాం, ఫినిషర్గా, వికెట్ కీపర్గా. కాకపోతే బీసీసీఐ సెలెక్టర్లు సంజు శాంసన్, ఈశాన్ కిషన్ సరిపోతారు అనుకున్నారు. ఫినిషర్ రోల్ కోసం హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకు సింగ్లు ఉన్నారు కాబట్టి జితేష్ శర్మని తీసుకోకపోయి ఉంటారు. ఈ వరల్డ్ కప్ టీంలో 4 ఆల్రౌండర్లు ఉన్నారు. 2 స్పిన్నింగ్ ఆల్రౌండర్లు, 2 ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్. హార్దిక్ పాండ్యా, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్. వీళ్ళలో ఖచ్చితంగా 3 ప్లేయర్స్ అయితే ప్లేయింగ్ లెవెల్లో ఉండే అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే టీంలో ఆల్రౌండర్స్ ఉండడం వల్ల 6 నుంచి 7 బౌలింగ్ ఆప్షన్స్ అయితే దొరుకుతాయి. ఒకవేళ ఎవరైనా బౌలర్ ఎక్స్పెన్సివ్ అయినా కూడా బౌలింగ్ చేంజెస్ చేయడానికి వీలుంటుంది. ఇండియన్ టీ20 కెప్టెన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క టీ20 సిరీస్లో కూడా సూర్యకుమార్ యాదవ్ ఓడిపోలేదు. ఇండియన్ మోస్ట్ సక్సెస్ఫుల్ టీ20 కెప్టెన్గా పేరు సంపాదించుకున్నాడు. సో ఇదే విధంగా 2026 టీ20 వరల్డ్ కప్ కూడా గెలిపించాలని కోరుకుందాం. ఇప్పటి వరకు సూర్యకుమార్ యాదవ్ ఎలాంటి ఫామ్లో ఉన్నాడు, ఎలా ఆడాడు అన్నది పక్కన పెడితే జనవరిలో న్యూజిలాండ్తో జరగబోయే 5 టీ20 సిరీస్లో ఫామ్లోకి వచ్చి అదే ఫామ్ని టీ20 వరల్డ్ కప్లో కొనసాగించి కెప్టెన్గా ముందుండి నడిపించి బాగా పెర్ఫామ్ చేసి వరుసగా ఇండియాకు 2వ టీ20 టైటిల్ను అందించాలని ఆశిద్దాం. బౌలింగ్ యూనిట్ కోసం కనుక మాట్లాడుకుంటే బలమైన బౌలింగ్ లైనప్నే సెలెక్ట్ చేశారని చెప్పాలి. ఎందుకంటే కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఇద్దరు కూడా రిస్ట్ స్పిన్నర్స్. వీళ్ళిద్దరు కూడా వికెట్ టేకింగ్ బౌలర్స్. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు తీస్తుంటారు, కీలకమైన వికెట్లు కూడా తీస్తుంటారు. కాబట్టి వాళ్ళిద్దరి గురించి ఎలాంటి ఆలోచన కూడా పెట్టుకోవాల్సిన పని లేదు. రీసెంట్గా జరిగిన సౌత్ ఆఫ్రికా సిరీస్లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా కూడా ఎంపికయ్యాడు వరుణ్ చక్రవర్తి. బుమ్రా గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు, ఇండియన్ బెస్ట్ బౌలర్. ఆ తర్వాత హర్షదీప్ సింగ్ అంటారా, రెగ్యులర్గా ఇండియన్ టీ20 స్క్వాడ్లో ఉంటున్నాడు. ఇండియా తరఫున టీ20లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కూడా అతనే. 2024 టీ20 వరల్డ్ కప్లో కూడా ఆడాడు, బాగానే పెర్ఫార్మెన్స్ చేశాడు. మనకున్న లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్స్లో బెస్ట్ ఆప్షన్ కూడా హర్షదీప్ సింగే. సో బుమ్రాకి తోడుగా ఫాస్ట్ బౌలింగ్ యూనిట్లో హర్షదీప్ సింగ్నే సెలెక్ట్ చేశారు. సో అది కూడా మంచి పిక్ అనే చెప్పాలి. ఇక మనం డౌట్ పడాల్సింది పెర్ఫార్మెన్స్ చేస్తాడా లేదా అనే అనుమానాలు ఉన్నది ఒకే ఒక ప్లేయర్, హర్షిత్ రాణా. గత కొద్ది నెలలుగా వన్డేల్లో, టీ20లో, టెస్టుల్లో ప్రతి ఫార్మాట్లో కూడా టీంలో చోటు సంపాదించుకుంటున్నాడు, ప్లేయింగ్ లెవెల్లో కూడా ఆడుతున్నాడు. కాకపోతే 2026 టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్లో 15 మందిలో సెలెక్ట్ అయ్యాడు. ప్లేయింగ్ లెవెల్లో అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే మనకి ఫ్రంట్ లైన్ ఫాస్ట్ బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్లు ఉంటారు. ఇండియన్ పిచ్లు కాబట్టి 2 స్పిన్నర్లు ఖచ్చితంగా ఉంటారు, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్.
అలాగే ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, శివం దూబే ఇద్దరు కూడా టీంలో ఉంటారు. స్పిన్నింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కానీ, వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ కానీ ఖచ్చితంగా టీంలో ఉంటారు. వాషింగ్టన్ సుందర్ కంటే అక్షర్ పటేల్ టీంలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బౌలింగ్ ఆప్షన్స్ 6-7 ఉంటాయి కాబట్టి హర్షిత్ రాణా బెంచ్కే పరిమితం కానున్నాడు. ఒకవేళ ఎవరికైనా గాయం అయితే బ్యాకప్గా హర్షిత్ రాణాని సెలెక్ట్ చేశారు. సో హర్షిత్ రాణా ప్లేయింగ్ లెవెల్లో ఉండకపోవచ్చు, కానీ టీంలో చోటు సంపాదించుకున్నాడు కాబట్టి ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవరికి గాయం అవుతుందో తెలియదు కాబట్టి జనవరిలో న్యూజిలాండ్తో జరగబోయే 5 T20 మ్యాచ్ల సిరీస్లో హర్షిత్ రాణాకు ప్రతి మ్యాచ్లో ఆడేందుకు అవకాశం ఇచ్చి తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఓవరాల్గా 2026 T20 వరల్డ్ కప్ కోసం BCCI మంచి టీంనే సెలెక్ట్ చేసిందని చెప్పొచ్చు. ఈ ప్లేయర్ని T20 వరల్డ్ కప్ కి ఎందుకు సెలెక్ట్ చేశారు అనే క్వశ్చన్ మార్క్ లేకుండా టీంని సెలెక్ట్ చేశారు. ఈ టీంతో ఇండియా వరుసగా రెండోసారి T20 వరల్డ్ కప్ గెలిచినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత మంచి టీంని అయితే సెలెక్ట్ చేసింది BCCI.